నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆనపోసల వెంకటేష్. ట్రంప్ నరేంద్ర మోడీ చేత రష్యా నుంచి బలవంతంగా ఆయిల్ కొనుగోలు ఆపించాడు. ఇప్పుడు ఒక నెల తర్వాత, అంటే ఒక నెలకు మాత్రము మీరు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసుకోవచ్చు అంటున్నాడు. అంటే ట్రంప్ హ్యాడ్ గివెన్ వార్నింగ్ టు నరేంద్ర మోడీ. నౌ ఈజ్ రిలీజ్డ్, నౌ ఈ ఆర్డర్డ్ యూ కెన్ బై ఆయిల్ ఫ్రమ్ ద రష్యా. వై ఈజ్ యాక్టింగ్ లైక్ దిస్ త్రూఅవుట్ ద వరల్డ్ హెస్ బికమ్ షాక్. ఎందుకు ఈ ప్రపంచంలో ఎందుకు నరేంద్ర మోడీని ఈ విధంగా ఈయన మాట్లాడుతున్నాడు? ఏంది అంటే అవసరానికి, అంటే ఒక దేశ ప్రధానమంత్రి, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం, ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ ఎదుగుతున్నటువంటి ఎకనామీ కలిగినటువంటి దేశాన్ని ఒక మూర్ఖుడు, ఒక చదువురాని, అంటే అంత పెద్ద చదువుకొని, అమెరికా అంటే ఎక్కువ ఎడ్యుకేషన్ చదువుకోని వ్యక్తి ఎందుకు ఆడిస్తున్నాడు అనేది ప్రపంచ దేశాలు ఇలా నవ్వుల పాలు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ విధంగా అయింది? ఎందుకు ఆపమన్నాడు? రష్యా నుంచి మనకు ట్రాన్స్పోర్ట్ తక్కువ అవుతుంది, చాలా చీప్గా పడుతుంది ఏది కొనుగోలు చేసి, ఆయిల్ ముఖ్యంగా. అంటే అలాంటిది రష్యా నుంచి ఆపి అమెరికా నుంచి కొనమన్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ ఏం చేసిండు? మళ్ళీ ఒక నెల కోసం కొనవచ్చు అని చెప్పిండు. ఒక మనిషి తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడానికి కారణం ఇప్పుడు ఎందుకు ఆ విధంగా చెప్పిండంటే, ఖచ్చితంగా ఇలా ఇరాన్తోనే యుద్ధం జరుగుతుంది. ఓమన్ గల్ఫ్ దేశాల నుంచి వచ్చేటువంటి ఓడలను సుమారు 150 ఓడలను ఆపేసింది. 150 ఓడలు సుమారు హర్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ 150 ఓడలను ఆపేసింది. సుమారు 20,000 కోట్ల రూపాయల నష్టం అక్కడ జరిగింది. అంటే ఆగిపోయినాయి, అక్కడ ఓడలు ఆగిపోయినాయి. కాబట్టి ఇక్కడ నుంచి నీకు ఆయిల్ వస్తలేదు కాబట్టి ఓడల ద్వారా నా శాత కాదు, నేను మీకు సప్లై చేయలేను కాబట్టి మళ్ళీ రష్యా నుంచి తీసుకో అంటే, నాకు ఇప్పుడు శాత కాకుండా అమెరికాకి శాత కానప్పుడు రష్యా నుంచి కొనమని చెప్తున్నటువంటి దుర్మార్గుడు ట్రంప్. హర్ముజ్ జలసంధి ఆపేసింది ఎవరు? ఇరాన్ ఆపేసింది. ఆడంగా పోతే పేల్చి పడేస్తామని చెప్పింది. ఇరాన్ వార్నింగ్ దెబ్బకు మళ్ళీ నరేంద్ర మోడీని పోవా, అక్కడనే కొనుక్కోపో, ఇక్కడ కొను, అక్కడ కొను. అంటే ఇప్పుడు ఊర్లో మనం అంతా ఒక గ్యాంగ్ ఉంటాం. ఒక విలువ లేనో నేను చేస్తాడు, వాడు నెత్తిలో పట్టున కొడతాడు, వాడు ఇప్పుడు బట్టలు బిక్తాడు, ఒకడు కేర్లెస్గా మాట్లాడతారు, ఎవరిని విలువ లేనోని. అదే బలమున్నోడిని, ధైర్యవంతుని మాట్లాడితే గుద్దుతాడు, పంచాడు. మరి ఇంత బలమున్న ఈ దేశము, ఈ దేశానికి ప్రధానమంత్రి అయి తూట్ పాట్ అని భయర్ భయనో क्या कारण है? पाकिस्तान का नहीं गिरती, श्रीलंका का नहीं गिरती, बांग्लादेश का करेंसी नहीं गिरती, क्या कारण है భారత్ का కరెన్సీ గిర్తి అని గప్పాలు కొట్టినటువంటి ఈయన ఎందుకు రాహుల్ గాంధీ మీద బయట ఎగిరి పడతారు కదా, ఏమైంది అని ఇవాళ అడుగుతూ ఉన్నారు అందరూ. ఎందుకు అంటే ఇవాళ ట్రంప్ అనే విధవకి అవకాశం లేదు సప్లై చేయనికే, శాత కానప్పుడు మళ్ళీ రష్యాకు పంపిండు. అంటే ట్రంప్ ఆ కూర్చోమంటే కూర్చోడు, లేవమంటే లేస్తున్నాడు అని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి సగటు ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి చాలా ఘోరం, మామూలు కాదు. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల, ఇరాన్ యుద్ధం వల్ల, ఇరాన్ మీద ఈ అమెరికా యుద్ధం చేయడం వల్ల పూర్తిగా భారత్కు, చైనాకు, జపాన్కు కొంచెం సప్లై ఇబ్బంది ఈ మూడు దేశాలకు. అంటే ఇవి ఆసియా ఖండంలో ఉన్నాయి కాబట్టి ఈ ఆసియా దేశాలకు కొంచెం కష్టమే, సముద్రాలు దాటి రావాలి కాబట్టి ఈ హర్ముజ్ జలసంధి దగ్గర ఆపేసిరు కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు ఈ పంపలేని పరిస్థితులు ఉంది కాబట్టి మళ్ళీ పోయి అంటే నీ ఇష్టం. ఇప్పుడు ఆ రష్యా కూడా అద్భుతంగా, రష్యా ప్రధాని ఈ ట్రంప్ లేక మూర్ఖుడు కాడు పాపం, ఇలాంటి పగలు ప్రతీకారాలు తీర్చుకునే వ్యక్తి కాదు. చలో పోని, నేను కొనంటే సరే నీ కర్మ, నేను కొంటా అంటే సరే నీ ఇష్టం. ఇంత అద్భుతంగా పోతూ ఉండదు రష్యా. కానీ మూర్ఖులు, ఇలా కురువృద్ధులైనటువంటి మూర్ఖులు చేస్తున్నటువంటి పనికి ఆ దేశంలో సుప్రీంకోర్టు కూడా వార్నింగ్ ఇచ్చింది ట్రంప్. ఈ దేశంలో ఇక మోడీని అయితే ఎంత మాట్లాడినా సొంత మీడియా డబ్బా కొట్టుకుంటారు. పూర్తిగా బలహీనమైనటువంటి ప్రధానమంత్రిగా ఒక మనిషి, అంటే ఏదైనా ఒక ప్రధాని లేకుంటే ఒక క్యాండిడేటు, ఏ ట్రైన్డ్ మ్యాన్ అండ్ మైండ్ నెవర్ కమిట్ మిస్టేక్. ఒక ట్రైనింగ్, ఒక చదువులో ఒక పట్టుదలతో ఒక చదువుకున్నటువంటి వ్యక్తి దేశంలో ఉన్నటువంటి విధానాల గురించి, కంపెనీల గురించి, సైన్స్ గురించి, సోషల్ గురించి, యూనిటీ గురించి చెప్తారు పాఠశాలలో, కాలేజీలో, యూనివర్సిటీలలో. ఒక ఆటలు ఆడితే, ఒక క్రీడలు ఆడితే ఈ విధంగా ఉంటే తెలుస్తుంది, మూర్ఖులకు ఏం తెలుస్తుంది? కాబట్టి ఇక్కడ మాత్రం 100% నరేంద్ర మోడీ యొక్క చేతగాని పాలన వల్లనే ట్రంప్ ఈ విధంగా మారిపోయాడు. ఇప్పుడు నెహ్రూ గారిని, ఇందిరాగాంధీ గారిని, చాలామంది ఈ భారత ప్రధానులను, ముఖ్యంగా ఇందిరాగాంధీ గారిని ఒక డేరింగ్ డాష్ అండ్ ఉమెన్గా ఇలా ప్రపంచం కొనియాడుతూ ఉన్నది. అద్భుతమైనటువంటి ప్రధానులు పరిపాలించిన భారతదేశంలో ఇలా చదువు చక్కగా రాని ప్రధానమంత్రి, ఈయన నవ్వేది ఒకటి ఫేమస్ అయిపోయింది. ఈ మధ్యన నవ్వుతో ఏడుకన పోతే అది అర్థం కాలేదనుకో పండుగలు పడతాడు, ఏదైనా అర్థం కాకపోతే నవ్వుడు మొదలు పెట్టిండు. ఇవన్నీ వైరల్ అయిపోతుండ. అంటే అత్యంత ప్రమాదకర స్థాయిలో నరేంద్ర మోడీ పరువు బజార్న పడుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఏం చేశారంటే మీడియా చాటున
అబద్ధాల చాటున, అంధభక్తుల చాటున, ఇవాళ సోషల్ మీడియా వాట్సాప్ యూనివర్సిటీ చాటున ఇవన్నీ గొప్పవాడు 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 అంటే సో ఊకున్నారు. ఇవాళ అసలు విషయం ఏముందంటే గొప్పవాడు అంటే యుద్ధం చేసినప్పుడు తెలుస్తుంది. ప్రపంచ దేశాలతోని ఇంటరాక్షన్ జరిగినప్పుడు భారత్కు కలిసిన నిర్ణయాల గురించి ఆయన చాకచక్యంగా మాట్లాడితే అర్థమవుతుంది. ఆయన సంగతి మొత్తం 10 ఏళ్ళలో మొత్తం బయటపడదు. కాబట్టి ఇలా భారత ప్రజలకు క్లియర్గా అర్థమైంది, నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనికిరాడు. ఈయన ఇజ్రాయిల్ లాంటి చెత్త దేశాలతో లొంగిపోవడానికి కారణం ఎప్స్టీన్ ఫైల్సే కారణం అని చెప్పి కూడా అందరూ అంటున్నారు. ప్రజలు గుసగుస నోరు కొనుక్కుంటారు. ఎప్స్టీన్ ఫైల్ ఏంటంటే ఒక తెగబలిసినటువంటి దున్నపోతులు అడ్డగొలిగా సంపాదించి ప్రజలను మోసం చేసి ప్రజలను కులమతాల సిచ్చు పెట్టి ఆ మత సిచ్చులో ప్రజలు కొట్టుకసస్తూ ఉంటే తెగబలిసి విదేశాల్లో పోయి చిన్న చిన్న పిల్లలను ఖరాబ్ చేసి వాళ్ళని చంపేసి వాళ్ళు తిన్నటువంటి ఘోరాతి ఘోరాలు మనం చూసినామన్నీ. అలాంటి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి క్రీడ, ఆ పాపం కలిగే ఇవాళ వీళ్ళ జాతకాలు మొత్తం బయటపడతాం. ఇది మామూలు కాదు, తెలిసిపోయింది ఇప్పటికే. నరేంద్ర మోడీ గారికి అన్నిట్లో ఫెయిల్, ఈచ్ అండ్ ఎవ్రీవేర్ ఫెయిల్. అసలు పాస్ అనే పదమే లేదు. మరి ఈ దేశం ఎట్లా బతుకుతుందంటే వ్యవసాయంతో కూడుకున్న దేశం. అంతకు మొదలు ఉన్నటువంటి ప్రధానులు వేసినటువంటి పునాదులు, వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు, వాళ్ళు కట్టిన పాఠశాలలు, వాళ్ళు తయారు చేసినవి అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలు బతుకుతూ ఉన్నారు. ఆ ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు వస్తే పంటలు వంతాయి, తింటున్నారు, బతుకుతున్నారు. అడ్డగోలిగా ధరలు, బతకలేని పరిస్థితి. ఇలా పెరిగిన ధరలతోని బతకలేకుండా ఘోరమైన పరిస్థితి. అత్యంత అవినీతి పార్టీ ప్రపంచంలో బీజేపీ. ఈ భూమి మీద అత్యంత అవినీతి ఉన్న పార్టీ. 2014లో 80 కేవలం 80 కోట్లతో ఉన్నటువంటి బీజేపీ ఇవాళ తన పార్టీ అకౌంట్లో 7,000 కోట్లుండి ఇంకా 5 నుంచి 6,000 కోట్ల ఆస్తులు కలిగి సుమారుగా 16,000 కోట్ల రూపాయల ఆస్తులు కలిగినటువంటి పైసలు కలిగినటువంటి ఏకైక అవినీతి పార్టీ ప్రపంచంలోనే బీజేపీ. దాని తర్వాత సెకండ్ బీఆర్ఎస్ 1,600 కోట్ల అకౌంట్లో. కేవలం 300 కోట్లు కలిగినటువంటి పార్టీ, 300 కోట్లు పార్టీ అకౌంట్లో కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎంత నీచమైన దోపిడీ లేదంటే ఘోరం. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? మరి ప్రధానమంత్రిని ఎందుకు ప్రశ్నిస్తలేరు హిందువులంతా అంటే మతం పిచ్చి. ఈ మత పిచ్చితోని ఒక ప్రధానమంత్రి అమెరికా లాంటి దేశాలకు లొంగిపోతున్నాడంటే ఎప్స్టీన్ ఫైల్ లాంటి దుర్మార్గాల్లో వీళ్ళు ఉన్నారా, లేకుంటే వీళ్ళ దోస్తులు ఉన్నాడు? నరేంద్ర మోడీ ఉన్నాడా, నరేంద్ర మోడీ దోస్తులు ఉన్నారా తెలియక ఇక ట్రంప్ ఎట్లా చెప్తే అట్లా ఆడడాన్ని ఈ భారతదేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ దేశానికి పవర్ఫుల్ ప్రధాని కావాలి. హిందీ, ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడే ప్రధాని, ప్రపంచాన్ని గడగడ వణికించే ప్రధాని, మతసిచ్చు పెట్టని ప్రధాని, యుద్ధాలలో సొంత నిర్ణయాలు తీసుకున్న ప్రధాని. కేవలం ప్రధానికి ఇలా త్రివిధ దళాల అధిపతులకు, ఆర్మీ సోల్జర్లకు తప్ప ఎవరికి కూడా సీక్రెట్ తెలియవద్దు. అంత గనుడైన ప్రధాని కావాలి. ఇలా ఎన్నికల కమిషన్ మ్యానిపులేట్ చేయని ప్రధాని కావాలి. ఇలా బ్యాలెట్ పేపర్తో ఎన్నికలకు పోయే దమ్మున్న ప్రధాని కావాలి. కానీ జూటా మాటలతోని, అబద్ధాలతోని, ఒక వర్గం పైన అబద్ధాలు చెప్తూ మీడియాను కొనేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రధాని ఈ ప్రపంచంలో ఎవరు లేడు, మోడీ. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఒక ప్రధాని మీడియా సమావేశాన్ని పెట్టని ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ. అంటే గుర్తు తెచ్చుకోండి. ఇవాళ ప్రపంచ దేశాలు పోయి వాళ్ళు మాట్లాడుతుంటే నవ్వుతుంటాడు. ఎందుకని నవ్వుతుంటాడు అంటే వాళ్ళ స్పీడ్ ఇంగ్లీష్కి నాకు అర్థం కాదు, అర్థం కాక నవ్వుతుంటాడు. ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాక వాళ్ళు రాగానే షేక్ హ్యాండ్ ఇస్తాడు, చెయ్యి ఊపుతాడు. చెయ్యి ఊపినాక బిగ్గర పట్టుకుంటాడు. ఎందుకంటే చెయ్యి దూరం ఉన్నాడు అనుకో మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడాలంటే మళ్ళీ అందరికి తెలిసిపోతుంది. ఇవి కరెక్ట్ కావు. ఎందుకంటే కొంతమందికి ఇది మండొచ్చు. కానీ ఇది 140 కోట్ల మంది భారతీయులకు ఉన్నటువంటి ఆవేదన. ఇది ఏ మతంతోని సంబంధం లేకుండా నా దేశంలో ఉన్నటువంటి ప్రధాని పవర్ఫుల్ ప్రధాని అయి ఉండాలి. ఈ భారతదేశ ప్రధాని మాట్లాడితే ప్రపంచం చెవులు నిక్కపొడిచి చూడాలి. అలాంటి ప్రధాని ఈ దేశానికి కావాలి. రాహుల్ గాంధీని ఏం చేసిరు? పప్పు అని 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాహుల్ గాంధీ మీద ఫేక్ వీడియోలు తయారు చేసి అబద్ధాలు తెలివి లేదంటూ, అది లేదంటూ, ఇది లేదంటూ మాట్లాడి ప్రొపగండా క్రియేట్ చేసిరు రాహుల్ గాంధీ మీద. ఇక ప్రజలు ఏమనుకుంటారు, చాలామంది ఇప్పటికి కూడా రాహుల్ గాంధీకి ఏం లేదు, ఖాన్ అని ఇంకోటి పెట్టి రాహుల్ గాంధీకి తెలివి లేదని చెప్పి. రాహుల్ గాంధీ ఈజ్ ద రియల్ హీరో. రాహుల్ గాంధీ హ్యాస్ ట్రమెండస్ నాలెడ్జ్. He can interact with the highest values. Throughout the world he can go and he can talk, he can manage, he can fight, he can defeat, whatever it may. That much of capacity he has because he is educated, he is a well-known person. కాబట్టి ఈ అత్యంత ప్రమాదకరమైన విషయంలో నిజంగా భారత్ మాత్రం ప్రపంచ దేశాల ముందు నరేంద్ర మోడీ ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నది. ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ హఠావో భారత్ బచావో.
థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.